నోటిలోని మౌనము మనసులోని శూన్యం నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము 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 మాటలోని ఎరుక చెప్పింది అది అందరూ దేవుళ్ళే అంటే పరమాత్మ నుండి వచ్చిన వాళ్ళు మనము పరమాత్మ బిడ్డలు కాబట్టి సముద్రంలో నుండి అలలు ఏ విధంగా వస్తే మళ్ళీ ఆ సముద్రంలో కలిసిపోతుంది ఆ విధంగా మనం కూడా ఈ పై నుండి వచ్చాము పరమాత్మ నుండి వచ్చాము అని పరమాత్మలోనే కలిసిపోతుంటాం. అది మన యొక్క వాస్తవ రూపం. నా పేరు రామకృష్ణ, నాది గుంటూరు. నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలో 30 సంవత్సరాల నుంచి ఉన్నాను. ముందుగా మేము 1990లో మా గురువు గారు రత్నానంద స్వామి శ్రీశైలంలో ఆశ్రమం కట్టారు. గోశాల సాగంతరం మఠం మధ్యలో ఆశ్రమం కట్టారు. రత్నానంద స్వామిజీ ఆశ్రమంకి ఎవరైనా చెప్తారు. ప్రతి యుగానికి శివరాత్రికి అక్కడ వేలాది మంది భోజనాలు జరుగుతూ ఉంటాయి. యుగానికి వచ్చేటప్పటికి కన్నడ వాళ్ళు వస్తారు. ఎక్కువగా 30-40,000 మంది భోజనాలు చేస్తారు. ఇది మా ఆశ్రమం. అలాగే శివరాత్రికి 34,000 మంది చేస్తారు. అది మన ఆంధ్ర వాళ్ళు వస్తూ ఉంటారు ఎక్కువగా, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు. అక్కడ ఆశ్రమం 1990లో మన ముఖ్యమంత్రి రామారావు గారు, ఎన్టీ రామారావు గారు 2 ఎకరాల స్థలం ఇచ్చారు. మరి ఇప్పుడు 100 గజాలు ఇవ్వమని ఎవరికి ఇవ్వట్లేదు. మా గురువు గారు 2 ఎకరాలు రాసిచ్చారు. అంటే ఏంటి, వాళ్ళ యొక్క ఆరాధనకి ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు మాట వింటారనమాట. వాళ్ళ ఆరా పెద్దదైనప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే ఎవరైనా సరే వింటారు. మరి శ్రీశైలంలో 2 ఎకరాల పొలం, 2 ఎకరాలు స్థలం ఇవ్వటం అంటే గ్రేట్ అనమాట. ఎందుకంటే ఆయన హిమాలయాల్లో ధ్యానం చేశారు. హిమాలయాల్లో కేదార్నాథ్ వెనక గుహల్లో పంచదార ఉన్నది. ఆ పాలధార పంచదార కింద మామిడి చెర్ల అని ఉంది. లోపలికి అడవిలోకి లోపలికి పోతే మామిడి చెర్ల వచ్చింది. ఆ మామిడి చెర్లలో 2 ఏళ్ళు ధ్యానం చేశారు. ఇది అడవి మధ్యలో, పులులు, సింహాలు, పాముల మధ్యలో. మరి ఎందుకు అలాగా చేస్తారంటే వాళ్ళకి ఈ పులులు, సింహాలు ఏం చెయ్యవు. ఎందుకంటే వారి ఆత్మ ప్రేమతత్వంతో కూడుకుంటుంది. ఆ ప్రేమతో వాళ్ళ యొక్క
ఆ పాములోనతో ఈ సింహంలో ఉన్న వాటి ఆత్మలతో మాట్లాడుతూ ఉంటారు. దానినే టెలిపతి అంటారు. ఈ యొక్క ఆత్మపై ఆ ఆత్మతో ప్రేమగా మాట్లాడినప్పుడు అవి మనల్ని ఏం చెయ్యవు. ఆ ఆరా పెంచుకుంటే మనం కూడా ధ్యానం బాగా చేస్తున్నాం కాబట్టి మనం కూడా ఆ శక్తి ఉంది కాబట్టి మనం వాటిని నమ్మం. భయమే మనల్ని ఆ విధంగా నమ్మకుండా చేస్తుంది. భయం అనేది ఉండకూడదు అనమాట. అక్కడికి ధ్యానం చేస్తూ ఉంటే చాలామంది ఆయన శిష్యులు వస్తూ పోతూ ఉన్నారు. అడవిలోకి వస్తూ పోతూ ఉంటే అక్కడ అటవీ అధికారులు ఏమన్నారంటే, మీరు ఇక్కడికి వస్తూ ఉన్నారు పోతున్నారు, చాలామంది వస్తున్నారు పోతున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి మేము రక్షణ కల్పించలేము, మీరు ఇక్కడ కాకుండా ఇంకా వేరే ప్లేస్కి చూసుకోండి అని అన్నారు. అంతకుముందు ఆయన బెంగళూరులో బీటెక్ చదివి ఉద్యోగం చేస్తూ నేను ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఉండిపోవాలని చెప్పి పెళ్లి చేసుకోకుండా ఇట్లానే కర్ణాటకలో సహల గుహలు అని ఉన్నాయి. ఆ సహల గుహలు ఇక్కడ మన మాచర్ల దగ్గర గుత్తికొండ బెళం ఉంది. ఆ బెళంలో లోపలికి పోతే నీళ్లు ఉంటాయి సగం లోతులు. ఆ బెళంలో 2 ఏళ్ళు అక్కడ ఆయన శిష్యులు కూడా ఉన్నారు. ఆ విధంగా మామిడి చర్ల, గుత్తికొండ బెళము, సహల గుహలు ఇట్లా ధ్యానం చేసుకుంటూ చివరికి హిమాలయాలు పోయి హిమాలయాల నుంచి ఇక్కడికి మళ్ళీ శ్రీశైలంలో వచ్చి ఆశ్రమం కట్టారనమాట. వారు మాకు శ్రీశైలంలో పౌర్ణమి రోజు 3 గంటల ధ్యానంలో కూర్చోబెట్టి ఉపదేశం ఇచ్చారు. ఎట్లాగా అంటే 10ంటికి కూర్చోబెట్టారు, 1 గంటకు లేపారు. ఆ ఉపదేశం ఇచ్చేటప్పుడు ఏం చేశారు, బొట్టన వేలితో ఇక్కడ ఈ ఆజ్ఞా చక్రాన్ని టచ్ చేశారు. టచ్ చేసి ఇక ఈ వేళల్లో ఇట్లా పెట్టుకుని కూర్చోండి, కదలకుండా కూర్చోండి అని చెప్పి 3 గంటల సేపు కూర్చోబెట్టారు. పౌర్ణమి రోజు 6 బయట శ్రీశైలంలో, ఆ శ్రీశైలం లాంటి మహాక్షేత్రంలో మరి ఉపదేశం తీసుకోవటం, ఆయన మాకు ఇవ్వటం జరిగిందనమాట. అందుకే నాకు శ్రీశైలం అంటే మహా ఇష్టం. నేను ప్రత్యేకంగా శ్రీశైలంలో ధ్యానం చేసుకోవడానికి పోయి వారం 10 రోజులు ఉండి ధ్యానం చేసుకొని వస్తూ ఉంటా. అంటే పత్రిజీ మార్గంలోకి రాకముందు ఆ విధంగా నేను అక్కడ ఆ ప్రకృతితో మమేకం అవుతూ ఎప్పుడు అక్కడ ధ్యానం చేస్తూ ఉండేవాడిని. అందుకే నాకు అక్కడ ఉన్నప్పుడు ఒక పాట బాగా ఇష్టం అన్నమాట. ఆ పాట ఏంది అంటే, శ్రీశైలం శివమయం మల్లికార్జున స్థావరం, శ్రీశైలం శివమయం మల్లికార్జున స్థావరం, పరమశివుడే దివిని వదలి ధరణిపై తన కొలువు చేయ, పరమశివుడే దివిని వదలి ధరణిపై తన కొలువు చేయ, గిరులు మెండుగా చేసుకొని స్వయంభువుడై వెలసిని చట, శ్రీశైలం శివమయం మల్లికార్జున స్థావరం. మునులు సాధువు వేదాంతులు పరమయోగులు మహామహులు, మునులు సాధువు వేదాంతులు పరమయోగులు మహామహులు, తపము చేసి తరించు భాగ్యము కలుగజేయు తపోక్షేత్రం, శ్రీశైలం శివమయం మల్లికార్జున స్థావరం అనే పాట పాడుకుంటా ఉండేవాడిని. అంటే ఈ పాటలో ఉన్న అర్థాన్ని తీసుకోండి. ఇదంతా శ్రీశైలం మొత్తం శివుడు నివసించే ప్రదేశము. ఆ శ్రీశైలం కొండ మీద మొత్తం అణువణువున శివుడు శివమయంతో నిండిపోయి ఉంటుంది. అక్కడికి మునులు సాధువులు ఆదిశంకరాచార్య పాలధార పంచదారంలో అనేక స్తోత్రాలు రాశారు. ఆయన రాసిన స్తోత్రాలు చాలా రాశారు. తెలుసు అసలు శ్రీశైలం వెళ్ళారు మీరు? ఎంతమంది వెళ్ళారు చేతులు ఎత్తండి. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత అందరూ కంపల్సరిగా శ్రీశైలం వెళ్ళి శ్రీశైలంలో ఎక్కువ కాలం ధ్యానం చేయాలి అని మీరు ఆశపడుతూ ఉండండి. ఎందుకంటే మనం ధ్యానము ఎక్కువ రెట్లు పొందాలి, ఎక్కువ శక్తి పొందాలి అంటే, తక్కువ టైంలో ఎక్కువ శక్తి పొందాలి అంటే ఏంటి? ప్రకృతిలో ధ్యానం, సమాధుల దగ్గర, మహాత్ముల సమాధుల దగ్గర ధ్యానం, దేవాలయాల్లో ధ్యానం, ఈ సామూహిక ధ్యానంలో ధ్యానం,
ఇప్పుడు మనందరం సామూహిక ధ్యానం చేశాము. ఇక్కడ కుదిరినంత ఇదిగా సింగల్గా ఇంట్లో కుదరదు. ఎందుకంటే ఇక్కడ ఎవరో ఒక మహాత్ములు ధ్యానం చేస్తుంటే వారి ఆరా పొచ్చుగా ఉంటుంది కాబట్టి ఆరాల్లోకి మనం కూడా వెళ్ళిపోతాం. ఇక్కడ నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉండవు. అదే మన ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండొచ్చు, ఇంత శక్తి వలయం అక్కడ ఉండదు. కాబట్టి మీరు కంపల్సరిగా ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు హాజరవుతూ ఉండండి. మన ఇంట్లో చేసుకుంటున్నాలే, ఇక్కడ రావాల్సిన పని లేదు అనుకోవద్దు. మరి అట్లానే ప్రకృతిలో ధ్యానం, మహాసమాధుల దగ్గర మహాత్ముల సమాధుల దగ్గర ధ్యానం, మరి అలాగే ఈ పిరమిడ్లో ధ్యానం ఎన్నో రెట్లు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇక్కడ పిరమిడ్ ఉంది, ఈ సామూహిక ధ్యానం ఉంది, సత్పురుషులు ఉన్నారు. ఇక్కడ 3, 6, 9 రెట్లు ఎక్కువ వస్తుంది అన్నమాట ఇక్కడ రేట్. ఎంత ప్రశాంతంగా ఉందో చూశారుగా ఇక్కడ. మరి ఎంత ప్రశాంతంగా మన ఇంట్లో ఉంటుందా? ఉండదు. ఇప్పుడు స్పీకర్ ఎక్కువగా ఉందా నాదేమన్నా? కరెక్ట్గానే ఉందిగా. అలాగా మనము ఎక్కడెక్కడ ఇంట్లో కాకుండా బయటికి కూడా పోయి ధ్యానం చేస్తూ ఉంటే శక్తి తరంగాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ప్రకృతిలో, అడవిలో, హిమాలయాల్లో అందుకే మహాత్ములు పోయి ధ్యానం చేసేది. ప్రకృతితో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ప్రకృతి ఆశీర్వాదం పొందుతూ ఉంటారు, ప్రకృతిని ప్రేమిస్తూ ఉంటారు. అప్పుడు ఆ ప్రకృతి కూడా మనల్ని ప్రేమిస్తూ ఉంటుంది. అట్లా ఉంటుందన్నమాట ఇట్లాంటి ప్రదేశాల్లోకి వచ్చి ధ్యానం చేస్తే. ఆ విధంగా వారు మాకు ఆ ధ్యానం, ఆ పౌర్ణమి రోజు ఆ ధ్యానంలో మాకు 3 గంటల సేపు కూర్చోబెట్టినప్పుడు ఆ యొక్క మెమరీస్ మళ్ళీ రాలా. ఒక పత్రిజీ గారి దగ్గర వచ్చిన ఈ పితామహ పత్రిజీ దగ్గర వచ్చింది నాకు ఆ మెమరీస్ శక్తి స్థల్లో. మళ్ళీ గొలగమూడి వెంకయ్య స్వామి తెలుసా మీకు? వెళ్ళారా ఎవరన్నా? గొలగమూడి వెంకయ్య స్వామి దగ్గర మేము 20 సంవత్సరాల క్రితం ఫస్ట్ దఫా పోయినప్పుడు అదే సిగ్నల్స్ మాకు అందినాయి అన్నమాట. అంటే విశ్వం మొత్తం కనపడింది. విశ్వంలో ఏ నక్షత్రాలు ఏ విధంగా ఉండే ఏందనేది మొత్తం విశ్వం మొత్తం కనపడింది. సేమ్ డిటో. శ్రీశైలం ఎంత పవిత్రమైన క్షేత్రం, గొప్ప క్షేత్రమో గొలగమూడి అంత గొప్పదని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. అంటే మహాత్ముల సమాధులు ఆ రోజుల్లో ఏంటంటే ఆ గుడి లోపలే కూర్చొని ఇచ్చేవాళ్ళు, గుడి లోపలే పనుకొని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లేదు, గుడి లోపల, గుడి బయట పడుకోమంటున్నారు. కానీ లేకపోతే రూములు ఉన్నాయి, చాలా ఏసీ రూములు ఉన్నాయి, అట్లాగా రూముల్లో పడుకోవచ్చు. కానీ గుడిలో కుదరట్లేదు ఇప్పుడు. అప్పుడు ఆ గుడిలో చేశారన్నమాట ధ్యానం. ఆ గుళ్ళల్లో ధ్యానం చేసేటప్పుడు ఆ యొక్క సిగ్నల్స్ ఆ విధంగా వస్తూ ఉన్నాయి. ఆయన గొలగమూడి వెంకటస్వామి మా ఇంట్లో భజన చేసేవాళ్ళం. అట్లాగా 12 సంవత్సరాల పాటు గొలగమూడి వెంకటస్వామి శిష్యులు కొంతమంది ఏర్పడి ప్రతి పౌర్ణమికి రాత్రి 7 గంటల నుండి 11 గంటల వరకు 3 గంటల సేపు 3 నామము ఓం నారాయణ ఆదినారాయణ, పాట ఒకటి, సత్సంగం ఒకటి, అట్లాగా 1 by 1 10 నిమిషాలు అట్లాగా ఈ యొక్క నామము, భజన, సంకీర్తన ఎన్ని జరుగుతూ ఉండేవి మా ఇంట్లో. 12 సంవత్సరాల పాటు జరిగింది. ఆయన ద్వారా నేను నేర్చుకుంది ఏంటంటే ఆయన సూక్తుల్లో పరమార్థం బోల్డ్ అంత ఉంది. ఆయన సూక్తులు చదువుతారు, వస్తూ ఉంటారు, కానీ అందులో ఉన్న పరమార్థాన్ని లోతుగా పోతూ ఉంటే ఎంతసేపు అయినా సరే దాంట్లో వస్తూనే ఉంటుంది. తవ్వుతుంటే ఒక సూక్తి తీసుకొని దానికి లోతుగా పోతూ ఉంటే ఎంతో అర్థం తెలుస్తూ ఉంటుంది. అటువంటి సూక్తులు అనమాట. అంత గొప్పగా సూక్తిలో ఉన్న అర్థాన్ని ఏ గురువు దగ్గర నేను చూడాల. 18 సూక్తులు ఇచ్చారు. మరి
18 సూక్తుల్లో మేము అప్పుడప్పుడు ఈ ధ్యానం క్లాసులు పోయినప్పుడు నేనే చెప్తా ఉంటా. వెంకట స్వామి గురించి ఎవరు చెప్పారు, నేనే చెప్పేది. ఆయన చెప్పిన కొన్ని సూక్తులు ఏంటయ్యా అంటే ధ్యానం గురించి చెప్పింది చెప్పుకుందాము. ఆయన సూక్తులు చదువుతారు కానీ ధ్యానం గురించి చెప్పిన విషయం ఎవరు పట్టించుకోరు. అందరికీ పంట పండించానయ్యా, దొంగలబడి దోచుకోకుండా చూసుకోండి అయ్యా అన్నాడు. అంటే ఏంది, నీ లోపలే బోళ్ళంత పంట ఉంది, నీ లోపలే జ్ఞాన భాండాగారం ఉంది. ఆ మూలాధార చక్రంలో మహాకుండలిని శక్తి బిసితంతు తనియేసి అంది అమ్మవారు లలితానామాల్లో. అంతటి జ్ఞాన సంపద నీ లోపలే ఉన్నది. అంతటి పంట నేను నీకు ఇచ్చాను. ఆ పంటను నువ్వు దొంగలు పడి దోచుకుంటుంటే నువ్వు మెలకుండా ఉంటున్నావు. దొంగలంటే ఎవరు? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే దొంగలు. ఏది కోపము, లోభము, మోహము, ఈ పిసినారితనము, ఇవన్నీ అసూయ, ద్వేషము, ఇవన్నీ నీ లోపల ఉంచుకున్నందువల్ల ఆ పంట బయటికి రావట్లా. ఇప్పుడు పంటని మన పిచ్చి మొక్కలు మొలిసినప్పుడు పిచ్చి మొక్కలు తీసేయకపోతే ఆ పంట నాశనం అవుతుంది కదా, పంట ఎదగదు కదా, పైరు బాగా ఎదగదు, ఫలం సరిగ్గా రాదు. ఫలితం బాగా రావాలి, పంట బాగా ఎదగాలంటే ఆ పిచ్చి మొక్కలు తీసేసినట్లు ఇక్కడ మన లోపల ఉన్న ఈ యొక్క కామక్రోధ లోభమోహాలు తీసేయాలి. తీసేసినప్పుడు ఆ పంటని నువ్వు పొందగలవు. ఇక్కడ మన ధ్యానంలో జరుగుతున్నది అదే. ధ్యానంలో బాగా లోతుగా పోయిన తర్వాత చేయగా రోజుకు 2 గంటలు ధ్యానం చేసిన తర్వాత మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఎందుకని? మీ లోపలికి ఆ విశ్వశక్తి వస్తుంది. ఆ విశ్వశక్తి శిరస్సు పైన. కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇందులో? అందరూ పాత వాళ్ళేనా? శిరస్సు పైన బ్రహ్మరంధ్రం నుండి మన లోపలికి వచ్చే విశ్వశక్తి ఈ 2,72,000 నాడులు శుద్ధి జరగటం వల్ల ఆ కామక్రోధలో వాళ్ళు పవర్ తగ్గిపోతుంది. ధ్యానంలో జరిగేది అదనమాట, నాడీ శుద్ధి. మీకు ఆ ప్రాణాయామం గురించి కూడా చెప్తా లాస్ట్లో. ఆ ప్రాణాయామం చేపిస్తాను. అది చేస్తే మనం బుల్లెట్ ట్రైన్ స్పీడ్లో వెళ్ళిపోవచ్చు అనమాట ధ్యానంలో. అంటే రోజు ధ్యానం చేసే ముందు చేయమని కాదు, పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ప్రాణాయామం చేస్తే ధ్యానంలో గొప్ప స్థితికి పోగలం మనం. ఇంకా గొప్ప స్థితికి పోగలం. మరి అందరికీ పంట పండించాను, దొంగలు పడి దోచుకోకుండా చూసుకోండి అయ్యా అన్నాడు. ఏ విధంగా మరి చూసుకోవాలి మనం? ప్రపంచంలో జాగృతావస్థలో జాగ్రత్తగా ఉండాలి. అట్లానే కళ్ళు మూసుకొని స్వప్నావస్థ, సుషుప్తి అవస్థలో జాగ్రత్తగా ఉండాలి. దానికి ధ్యానం చేయాలి. ధ్యానం ఎట్లా చెప్పాడు? మంత్రం ఎక్కడ ఉందయా, తంత్రం ఎక్కడుంది, చూసుకుంటూ పోయేదే కదయా అన్నాడు. అంటే ఇప్పుడు పత్రిజీ గారు చెప్పిన ధ్యానం, పత్రిజీ గారు కూడా అదే చెప్పింది మనకి. మంత్రము లేదు, తంత్రము లేదు, సహజంగా సరళంగా నీ లోపల జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే ధ్యానం. మన గొలగముడు వెంకటేశ్వరం అని చెప్పింది కూడా అది. మంత్రం లేదు, తంత్రం లేదు. కానీ మళ్ళీ ఇక్కడ ఓం నారాయణ ఆదినారాయణ అనే మంత్రం కూడా ఇచ్చింది ఆయనే. అంటే మనం బాహ్యంలో వచ్చేటప్పటికి అట్లా ఉండాలి, కళ్ళు మూసినప్పుడు ఎట్లా ఉండాలి. కళ్ళు మూడిస్తే మంత్రం లేదు, తంత్రం లేదు. కళ్ళు తెరిస్తే నోటిలోని మౌనం, మనసులోన శూన్యం. కళ్ళు తెరిచినప్పుడు మనకి ఆలోచనలు వచ్చినప్పుడు ఏమనుకోవాలి? ఓం నారాయణ ఆదినారాయణ నామం అనుకోవచ్చు, లేకపోతే నోటిలోని మౌనం, మనసులోన శూన్యం అని నీ ముక్కులో జరిగే శ్వాసని గమనిస్తూ ఉండండి. ఆ సరికాని ఆలోచనలన్నీ పోతూ ఉంటాయి. లేకపోతే సరికాని ఆలోచనలన్నీ లోపలికి పోయి చిత్తంలో చెత్త పేరుకుపోవటం వల్ల ఆ పిచ్చి మొక్కలు మనకి ఏ విధంగా పీకటానికి కష్టం అవుతుందో, పిచ్చి మొక్కలు పెరిగి పెద్ద అయిన తర్వాత పీకటానికి కష్టంగా ఉంటుంది. అదే ముందు చిన్నప్పుడే పీకేయచ్చు, తేలిగ్గా ఉంటుంది. అలాగా మన ఆ చిత్తంలో పెరిగిపోయిన చెత్త అంతా పీకేయాలి అంటున్నారు ఇక్కడ. దానికి ధ్యానమే ఏకైక మార్గము. బాహ్యంలో ఉన్నప్పుడు సరికాని ఆలోచన రాగానే ఒకటి అనుకోండి, నోటిలోని మౌనం, మనసులోన శూన్యం అని శ్వాసను గమనించండి. లేకపోతే ఓం నారాయణ ఆదినారాయణ ఆదినారాయణ ఓం నారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ
ఆదినారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఆదినారాయణ ఓం నారాయణ అది అనుకోండి. లేకపోతే పత్రిజీ చెప్పింది నోటిలోని మౌనం మనసులోని శూన్యం అది అనుకోండి. అనుకొని శ్వాసను గమనించండి. ఇది నీ పనులు నువ్వు చేసుకుంటూ కళ్ళు తెరిచి ఈ శ్వాసను గమనించడం కష్టమే కాదు. అప్పుడు ఆలోచనలు కట్ అవుతాయి. మన చిత్తంలో చెత్త పేరుకోకుండా ఉంటుంది. అప్పుడు ధ్యానం బాగా కుదురుతుంది. అలాగా ఆయన సూక్తులు మంత్రం ఎక్కడుందయ్యా, తంత్రం ఎక్కడుంది, చూసుకుంటూ పోయేదే కదయ్యా. అప్పుడు అలాగా ధ్యానం చేస్తూ ఉంటే నీ లోపల పంట అంతా నువ్వు కోసుకోగలవు, ఆనందాన్ని ఆరోగ్యాన్ని అనుభవించగలవు. అట్లానే ఆయన సూక్తులు బోల్డ్ని ఉండయి. ఆశపోతే అంతా పోతుండయా. అన్నిటికీ మూలం ఆశ. ఆ ఆశ అనేది పోవాలి. పోయినప్పుడు నీవుగా ఉండగలవు. అహం బ్రహ్మాస్మి స్థాయిలో ఉండవు. ఆశ ఉన్నంత వరకు, మోహం ఉన్నంత వరకు నీవు ఈ కష్టాలు పడుతూ ఉంటావు. అలాగే ఆకలయ్యే వారికి అన్నం పెట్టాయా, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవయ్యా అన్నాడు. అంటే అన్ని జీవులను ప్రేమించు. అన్ని జీవులలోనూ ఆ పరమాత్మ ఉన్నాడు. మమాత్మ సర్వభూతాత్మ, నాలో ఉన్న ఆత్మే వాళ్ళలో ఉన్నది. సర్వం కల్వితం బ్రహ్మ, ఇదంతా పరమాత్మమయం అయి ఉన్నది. ఈశావాస్య ఉపనిషత్తు అదే చెప్పేది. ఈశావాస్య ఇదం సర్వం. కాబట్టి అన్ని జీవులలోనూ పరమాత్మ ఉన్నవాడు. కాబట్టి ఆకలయ్యే వారికి అన్నం పెట్టినప్పుడు మనం పరమాత్మకి ఆహారం పెడుతున్నాం. పరమాత్మ మనం కొంచెం పెడితే ఆయన కొండంత ఇస్తాడు. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అంతేగాని నేను పెట్టినంటే లాభాల, పెడుతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనం ఈ దాన ధర్మాల దగ్గర వెనకాడకుండా చేయాలి. దానికి ముస్లిమ్స్ కరెక్ట్గా చేస్తూ ఉంటారు, మనం చేయం. కానీ ముస్లిమ్స్ జకాత్ అనే పేరుతో ఏం చేస్తారో తెలుసా? కరెక్ట్గా ప్రతి సంవత్సరానికి వాళ్ళ ఆదాయంలో 2.5% డబ్బులు తీసి పక్కన పెట్టేస్తారు. అది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. 2.5 అంటే ఏంది? లక్షకి 2,500 తీసి పక్కన పెట్టేస్తారు. 10,000కి 2,500 తీసేసి పక్కన పెట్టినప్పుడు వాళ్ళు ఖర్చు దాన ధర్మాలకు ఉపయోగిస్తూ మక్కా పోవడానికి కూడా ఉపయోగించుకుంటారు. అలా కాకుండా ఇంకా మిగిలినవి అనుకోండి, ఇంకా ఎక్కువ సంపాదన నుండి మిగిలినవి అనుకోండి, ఖురాన్ రంజాన్ అప్పుడు ఖర్చు పెట్టేస్తారు మొత్తం. కాబట్టి జకాత్ అనేది వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఆ విధంగా మనం ఈ ఆకలి అయ్యే వారికి అన్నం పెట్టాలయ్యా, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలయ్యా అన్న సూక్తిని మనం ఆచరించినందువలన సర్వజీవులు మనం ప్రేమిస్తున్నాం కాబట్టి, ఆ ప్రకృతిని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ ఆశీర్వాదం పొందుతాం. మనం ఉన్నత స్థితికి వెళ్తాం. మన ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మహాత్ములు ఉన్నారు. ఇప్పుడు మా గురువు గారు ఉన్నాడు. ఆయనకి పావులు ఏం చేయవు, సింహాలు ఏం చేయవు, పుల్లు ఏం చేయవు. మరి ఎందుకని వాటిని ప్రేమిస్తూ ఉంటాడు, వాటికి కావలసిన పెడుతూ ఉంటాడు. ప్రకృతిలో మమేకం అవుతాడు, ప్రకృతిని ప్రేమిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ధ్యానము ఒకటే, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఒకటే కాదు. మనం చేయాల్సినవి చేస్తూ ఉంటే ఇంకా మన ఫ్రీక్వెన్సీ ఎక్కువగా పెంచుకోవచ్చు. అంటే మన వైబ్రేషన్స్ ఎక్కువ పెంచుకోవచ్చు. ఏంటయ్యా అంటే ఈ ప్రకృతిని ప్రేమించటము, ఆకలయ్యే వారికి అన్నం పెట్టాలయ్యా, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలయ్యా, ఇలాంటి వాటిని మనం ఆచరిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. గురువుల దగ్గరికి పోండి, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మీకు. ఎందుకని? వాళ్ళ ఆరా పెచ్చు. మనం సైలెంట్గా ఉంటాం అక్కడ పోయిన తర్వాత. మహాత్ముల దగ్గరికి పోయినా, గురువుల దగ్గరికి పోయినా కూడా. ఎందుకు? వాళ్ళకి 5 లక్షణాలు కంపల్సరీగా పాటిస్తారు. ధ్యానం చేస్తూనే కాదు, ఈ 5 ఆచరిస్తారు కాబట్టి వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఏమిటి 5 అంటే? క్షమాగుణం, దయాగుణం, దానగుణం, కృతజ్ఞతాభావం, గ్రాటిట్యూడ్.
ఫర్గివ్నెస్, కైండ్నెస్. అంటే ఏంది అన్నీ వాళ్ళు ఆచరిస్తారు, మనం ఆచరించం, తేడా అది. కాబట్టి వాళ్ళు మనకన్నా గొప్ప శక్తిమంతులుగా ఉంటారు. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ధ్యానం చేస్తున్నాం, పోతున్నాం, కానీ మనం చేయాల్సిన పనులు ఇంకా వేరే ఉండి అవి చేయట్లా. అన్ని జీవులని ప్రేమించాలి. అదే వెలగమూడి వెంకయ్య స్వామి సూక్తిలో ఒకటి ఉంది, అన్ని జీవులలోనూ వెంకయ్య ఉన్నాడని రాసుకోండి అయ్యా అంటాడు. అంటే మీరు అన్ని జీవులని ప్రేమించండి, అప్పుడు ఆకలి వారికి అన్నం పెట్టగలరు మీరు ప్రేమించినప్పుడు. ఇక్కడ ఏ జీవి మనకు అసహ్యకరంగా ఉండే జీవి అయినా సరే, ఇప్పుడు బల్లిని చూడగానే కొంచెం జుగుప్సాకరంగా ఉంటుంది, దానిని మనం ప్రేమించాలి. అది ప్రేమించినప్పుడు దానిలో ఉన్న ఆత్మ మనలో ఉన్న ఆత్మతో కనెక్ట్ అయ్యి అది మన ఉన్నత స్థితికి తోడ్పడుతుంది. వాళ్ళ ఉన్నత స్థితికి, దాని ఉన్నత స్థితికి మనం తోడ్పడతాం, మన ఉన్నత స్థితికి అది తోడ్పడుద్ది. ఈ ఆత్మతో కనెక్ట్ అయ్యిద్ది అనమాట. లేకపోతే ఏమవుతుంది, దాన్ని అసహించుకుంటే మళ్ళీ ఆ బలిజను మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. దేనిని మనం ఇబ్బంది పెట్టకూడదు. సరే, దోమలు ఉన్నాయి, దోమలను కూడా మనం అసహించుకోకూడదు. దోమలు కొట్టనవి అనుకోవాలి, వాటిని ప్రేమించాలి. కాకపోతే ఇంకా తట్టుకునేట్టుగా ఉన్నప్పుడు వాటిని మన కర్తృత్వ భావంతో ఏం చేయాలో అది చేయొచ్చు. అంటే నేను చేస్తున్నాను, నేను చేయట్లేదు, తప్పటం లేదు కాబట్టి అది జరుగుతుంది, ఆ విధంగా చేయాలి అని మనం దోమతలు కట్టుకోవటం, లేకపోతే తలుపులకి అవి పెట్టుకోవటం, లేకపోతే ఇంకేదన్నా పెట్టుకోవటం, వాటిని బయటికి తోడటం చేస్తూ ఉంటాం. కాబట్టి దేనిని మనం ఆశ్రయించుకోకూడదు. ఆశ్రయించుకున్నామంటే ఆ జన్మ దానికి మనం రుణపడి ఉంటాం. మళ్ళీ ఆ రుణం తీసుకోవడం మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది. కొంచెం ఫ్యాన్ వేస్తారు. కాబట్టి అన్ని జీవులలోనూ వెంకయ్య ఉన్నాడని రాసుకోండి అన్నాడు. అంటే నాకు ఇష్టమైన బోర్డుల నుండి ఈయన 18 సూక్తులు ఉన్నాయి. 18 సూక్తులు. ఇప్పుడు వేదాల సారం ఉపనిషత్తులు సారం భగవద్గీత సారం వెంకయ్య స్వామి సూక్తులు. ఆయన 18 సూక్తులు భగవద్గీతలో 18 అధ్యాయాలతో సమానం. అంత ఉందన్నమాట ఆయన సూక్తి, ఒక్కొక్క సూక్తి. కాబట్టి ఆ సూక్తులు మనకి బోల్డని సూక్తులు. అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు ఇందాక నేను చెప్పాను ఏంది, 5 పాటిస్తారు మహాత్ములని. 5లో నమ్మకం కూడా ఒకటి ఉంది, విశ్వాసం. ఆ విశ్వాసం కూడా మీరు ఉన్నప్పుడు దానిని మీరు పొందగలరు. ఈ మాస్టర్ బాగా చెబుతున్నారా లేదా అనేది మనం అనవసరం. మనం ఆయన మీద విశ్వాసం పెట్టాలి. ఆయన చెప్పిన ఏదో పాయింట్ మనకి హృదయానికి తాకిద్ది అన్నమాట. అంతేగాని మాస్టర్ చెప్పట్లేదు అపనమ్మకంతో ఉంటే ఆ చెప్పేది కూడా రాదనమాట. నమ్మకం అనేది బాగా ఉండాలి. దానికి వెంకటేశ్వర సూక్తి ఏంటి, సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఏదనుకుంటే అది అయ్యేదే కదయ్యా అన్నాడు. అంటే ఏంది, మనం నమ్మాలి, ముందు ప్రతి దానిని నమ్మాలి. నమ్మి కొంచెం ముందుకు పోయిన తర్వాత నీకు నచ్చితే ముందుకెళ్ళు, లేకపోతే ఆగిపో. నమ్మకుండానే అక్కడే ఆగిపోయామనుకో, ముందుగానే నువ్వు దానిలో పొందాల్సింది, తెలుసుకోవాల్సింది పొందలేవు, తెలుసుకోలేవు. దానికి ఉదాహరణ ఎవరో కాదు, నేనే. ఎందుకంటే నేను మా ధ్యానం గొప్పది, పత్రిజీ ధ్యానం గొప్పది కాదు, మా ధ్యానమే గొప్పది అని నేను, పత్రిజీ గారు నాకు 20 సంవత్సరాల క్రితమే పరిచయం అయ్యారు. కానీ ఆయన్ని మేము గట్టిగా పట్టుకున్నది 5 సంవత్సరాల నుంచే. కానీ 20 సంవత్సరాల క్రితం ఎందుకు పట్టుకోలేదు గట్టిగా, ఆయన మీద నమ్మకం లేదు. ఏది శ్వాస మీద ధ్యాస అంటాడు ఈయన, ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానం కరెక్ట్ కాదు కదా, చక్రాల ధ్యానం గొప్పది, షట్చక్రాల ధ్యానం గొప్పది కదా, ఈయన శ్వాస మీద ధ్యాస ధ్యానం గొప్పది అంటాడు. దానికి నీవు ఆరోగ్యంగా ఉంటావు, ఈ బోన్స్ విరిగితే బోన్స్ అతుక్కుంటాయి, నీ గత జన్మలు తెలుస్తాయి, అవి తెలుస్తాయి అని చెప్తా ఉంటారు. ఇప్పుడు మా గుంటూరులో కళ్యాణ మండపంలో ఆ రోజుల్లో ఎక్కువ మంది కూడా రాలా, 300-400 మంది వచ్చింది 20 సంవత్సరాల క్రితం మా గుంటూరు వెంకటేశ్వర కళ్యాణ మండపంలో పెట్టినప్పుడు. సరే మేము వెళ్ళాం, 3 రోజుల పాటు వెళ్ళాం. కానీ నేను నమ్మల. కానీ నేను చెప్పేది ఏంటి, ఇక్కడ నమ్మాలి, ముందు పోవాలి, కొంత దూరం ప్రయాణం చేయాలి.
ఆ తర్వాత నీకు నచ్చిందా నచ్చలేదా అనేది నువ్వు నమ్మావు కాబట్టి నీ అంతరాత్మ ప్రబోధం చెప్తుంది ఏది కరెక్టు, ఏది సరైనది, ఏది సరికాంది అని. నమ్మకుండానే నువ్వు ముందుగానే నీ మనసుతో నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే ఏదైనా సరే అది నీ ఎదుగుదలకి అడ్డంకిగా మారుతుంది. కాబట్టి మహాత్ములు ప్రతిదాన్ని నమ్ముతారు. అట్లానే దయ, ప్రేమ కలిగి ఉంటారు. మరి అట్లానే ఈ ఫర్గివ్నెస్, క్షమాపణ గుణం అనేది చాలా చాలా గొప్పది. అది ఆచరించండి. మన ఫ్రీక్వెన్సీ పెరగడానికి క్షమాపణ గుణం చాలా చాలా గొప్పది. ఎవరు ఏమన్నా కూడా వాళ్ళని మనం తక్కువ అంచనా వేసుకోకుండా, వాళ్ళు నన్ను ఈ విధంగా అన్నారు కాబట్టి నాలో ఉన్న గుణాలు పోవడం కోసం, నేనేదో మారడం కోసం నన్ను అన్నారు కాబట్టి నేనేమి ఎట్లా మారాలి ఏందని ఆలోచించి వాళ్ళని క్షమించి వదిలేయాలి, కానీ వాళ్ళ మీద ద్వేషం పెంచుకోకూడదు. వాళ్ళలో ఉన్న ఆత్మ పరమాత్మ మనల్ని హెచ్చరిస్తుందన్నమాట. కాబట్టి వాళ్ళని మనం తేలిగ్గా తీసుకోవాలి, కానీ వాళ్ళని ద్వేషభావం పెంచుకోకూడదు. అప్పుడు మన ఎదుగుదల బాగుంటుంది. అంటే ఇక్కడ నేను ఏం చెప్పానంటే మహాత్ముల యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండటానికి ఈ 5 గుణాలు వాళ్ళల్లో ఉంటాయి. అట్లానే కృతజ్ఞతకి ఎవరు ఉదాహరణ? కర్ణుడు. ఆయన అంగరాజ్యాన్ని చేసినందుకు మరి దుర్యోధనుడికి సరెండర్ అయిపోయాడు. ఆయన ఏం చెప్తే అది చేశాడు. అట్లాగా మనకి మేలు చేసిన వారికి కృతజ్ఞతాభావంతో ఉండాలి. ఇక్కడ మనకి పరమాత్మ మనకి ఇంత ప్రకృతిని ఇచ్చాడు, ఇంత ఇచ్చాడు, మరి దీనికి మనం కృతజ్ఞతాభావంతో మనం కూడా ఉండాలి. ఆ విధంగా గ్రాటిట్యూడ్, కృతజ్ఞత, ఫర్గివ్నెస్, దయ, కరుణ, మరి నమ్మకము, ఇవన్నీ మనం పెంచుకుంటూ ఉండాలి. పెంచుకున్నప్పుడు మా గురువు గారు అంటే నేను వెంకటేశ్వర స్వామి గారిని నేను చూడలేదు కాబట్టి మా గోపాల స్వామిని చూసాను. అంత ప్రశాంతంగా, అంత ఫ్రీక్వెన్సీతో. కోటి తీర్థం గోపాల స్వామి తెలుసా ఎవరికన్నా? కోటి తీర్థం పోయారా? ఆ కోటి తీర్థంలో గోపాల స్వామి వెంకటేశ్వర స్వామి శిష్యులు ఉండేవారు. వారి దగ్గర నేను చూసా ఆ ప్రశాంతతని. అట్లానే మా గురువు గారు శ్రీశైలం, మా గురువు గారు, ఇట్లానే కొంతమంది గురువుల దగ్గరికి పోతూ ఉండేవాళ్ళం. చాలామంది గురువుల దగ్గరికి పోయేవాళ్ళం మేము. కానీ ఇక ఇప్పుడు ఫైనల్గా పత్రిజీ తప్ప మాకు ఇంకెవరో అవసరం కాదు. ఎందుకంటే ఈయన కొండ బద్దలు కొట్టినట్టు నిర్మోహమాటంగా నిక్కచ్చిగా అన్నీ చెప్పేశాడు కాదు, ఇంకెవరితో పని లేదన్నమాట. అంటే మిగతా గురువులు చెప్తారు కానీ అది అర్థం కాకుండా విగ్రహారాధనతో ముడిపెట్టడం వల్ల అక్కడితో మనం లోతుకు పోలేకపోతూ ఉంటాం. కానీ పత్రిజీ అట్లా కాదు, ఓపెన్గా చెప్పేశాడు అన్నీ. మీరు వస్తే రండి, లేకపోతే లేదు. ధ్యానం చేస్తే చేయండి, లేకపోతే లేదు. నన్ను నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఉన్న వాస్తవం మాత్రం ఇది అని నిక్కచ్చిగా చెప్పిన గురు ఎవరంటే ఒక పత్రిజీ. మరి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎందుకు? ఇటువంటి గురువు దొరకటం మీ జన్మ అదృష్టం. మరి క్లాప్స్ కొడతాను నేను చెప్పిందా కొట్టకపోవటం మరి వెంటనే కొట్టాలి. ఎందుకంటే మేము ఎంత అదృష్టవంతులం అని మీ సంతోషంతో ఆటోమేటిక్గా మధ్యలో క్లాప్స్ కొట్టాలి. క్లాప్స్ కొట్టినందువల్ల మనం ముద్రలు వేసినట్టు సమానం. ముద్రలు వేస్తే మనకు ఆరోగ్యం బాగుంటుందని అంటారు కదా అందరూ. ముద్రలు ఏది శ్రీముద్రని, ఈ ముద్రని వేస్తూ ఉంటారు అందరూ. ఆ వేసినందువల్ల మన ఆరోగ్యం బాగుంటుంది, మన మనసు మన ఆధీనంలో ఉంటుంది. అది ఆధీనంలో ఉంటానికి ముద్ర వేసినప్పుడు ఈ మొత్తం ఇట్లా కొట్టడం వల్ల యాక్టివేట్ అవుతాయి. మనలో ఉన్న ఈ 2,72,000 నాలుగు మొత్తం స్పందిస్తాయి. కాబట్టి మధ్యలో క్లాప్స్ కొట్టుకుంటే మనకి మంచిది, మన ఆరోగ్యానికి మంచిది. ఆ విధంగా మన మహాత్ముల దగ్గర అంత ప్రశాంతంగా ఉండటానికి కారణం ఏంటంటే భగవద్గీతలో ఒక శ్లోకం కూడా చెప్పారు. జితాత్మ ప్రశాంతస్య పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖదుఃఖేషు తదా మానవమానయో అన్నాడు. ఇందాక వాళ్ళ లక్షణాలన్నీ చెప్పాను. మానము, అవమానము, శీతోష్ణాదులు అంటే చలి ఎక్కువగా ఉన్న వాళ్ళు స్పందించరు, టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. వేడి ఎక్కువగా ఉన్నా స్పందించరు, టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. మనం ఏం చేస్తాం? చలి ఎక్కువగా ఉంటే తిట్టుకుంటాం. చలి ఎక్కువగా బాధపడుతూ తిట్టుకుంటా ఉంటాం.
వాళ్ళు అట్లా తిట్టుకోరు, ప్రకృతిని ప్రేమిస్తారు. ఎప్పుడు ప్రేమ ఒకే రకంగా, ఎప్పుడు ఏ పరిస్థితుల్లో అయినా సరే ఒకే రకంగా ఉంటారు వాళ్ళు. శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానవ మానవి అన్నాడు. సుఖాల యందు దుఃఖాల యందు మానవ యందు అంది అంటే గొప్పగా పొగిడినప్పుడు కానీ అవమానం యందు కానీ సమస్థితిలో ఉంటారు. ఎప్పుడు ఎలాగా ఉంటారు, ఎందుకు ఉంటారంటే జితాత్మ అన్నాడు ఇక్కడ. అంటే నీ మనసును నువ్వు జయించినప్పుడు, ధ్యానంలో మన మనసును మనం జయించినప్పుడు అంటున్నారు, ప్రశాంతస్యగా ఉంటారు. కాబట్టి ధ్యానం అనేది మనకి సమస్థితిలో, సమాధి స్థితిలో ఉంచుతుంది, సమస్యలు లేని స్థితిలో ఉంచుతుంది. మీరు అనుభవిస్తున్నారు అది. ఇప్పుడు ధ్యానం బాగా చేస్తూ ఉన్నవాళ్ళు అది తెలిసింది ఆటోమేటిక్గా. ఇదివరకు ఊరి కొరకనే స్పందిస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు అట్లా లేకుండా ప్రశాంతంగా స్పందించటం, తేలిగ్గా తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. ధ్యానంలో చేయగా మనకి కలిగే మార్పు ఇదనమాట. నాకు ఇదివరకు ఎక్కువగా అతి శుభ్రం వల్ల నాకు కొన్నిటిని ఆశ్రయించుకుంటా ఉండేవాడిని. అదేదో సినిమా కూడా వచ్చింది, శర్వానంద సినిమా, అతి శుభ్రంతో సినిమా తీశాడు. అంతకన్నా ఎక్కువ ఉండేది నాకు. ఇప్పుడు ఆ శుభ్రం తగ్గించుకున్నా. ఏది అతిగా ఉండకూడదు, ఏది ఎక్కువ ఉండకూడదు, ఏది తక్కువ ఉండకూడదు, సమస్థితిలో ఉండాలి. అట్లాగా వాళ్ళు ఈ యొక్క ధ్యానం ద్వారా ఆ యొక్క స్టేజీకి వెళ్ళారు. కాబట్టి మనం కూడా ధ్యానం కంపల్సరిగా 2 పూట్ల చేస్తూ ఉండాలి. అప్పుడు మనం ఈ వెంకటేశ్వర స్వామి, మా రత్నారాయణ స్వామి, లాణ్య పరమాత్మ వీళ్ళందరూ అంటున్నామే, వాళ్ళకన్నా గొప్ప స్థాయిలో ఉండగలం. ఇప్పుడు ఉపాధ్యాయుడు ఉన్నాడు, లేకపోతే తండ్రి ఉన్నాడు. తండ్రి కన్నా పిల్లలు గొప్పవాళ్ళు అయిన ఉండేరా? ఐఏఎస్ కలెక్టర్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇంజనీరింగ్లో గోల్డ్ మెడలిస్టులు అయ్యేవాళ్ళు ఉంటారు. ఇతను చదివింది తక్కువే, తండ్రి చదివింది తక్కువే, తండ్రి కన్నా ఎక్కువ చదివేవాళ్ళు ఉంటారు. అట్లానే మనము చేయాల్సింది చేస్తూ ఉంటే వాళ్ళకన్నా గొప్ప స్థాయిలో ఉండగలము. వాళ్ళు ఏదో ఎక్కువ, మనం ఏదో తక్కువ అనే ఆలోచనతో ఉన్నప్పుడు మనం తక్కువగానే ఉంటాం. ఆలోచన ఇక్కడ ప్రధానం. యద్భావం తద్భవతే. నీ ఆలోచన మంచిగా గొప్పగా ఉంటే ఆటోమేటిక్గా నువ్వు గొప్పగా ఉంటావు. నీ ఆలోచన తక్కువగా, నిన్నుగా తక్కువ అంచనా వేసుకుంటే ఆటోమేటిక్గా నువ్వు తక్కువలోనే ఉంటావు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనండి అందరూ. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనుకుంటా ఉండండి అప్పుడప్పుడు. అప్పుడు నోటిలోని మాట నుదుటి మీద రాత. యద్భావం తద్భవతే. ఎవరు చెప్పింది మాట? వెరీ గుడ్. క్లాప్స్ కట్టండి, కట్టండి క్లాప్స్. అది అమలవుతుందన్నమాట. ఈ నోటిలోని మాట నుదుటి మీద రాత, అది అందులో సందేహం లేదు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని మనం అప్పుడప్పుడు అనుకుంటా ఉన్నాం అనుకోండి. పైన తదాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు తదాస్తు అంటారు. ప్రకృతి నియమము, ప్రకృతి సృష్టి రహస్యం అదే. ప్రకృతి సృష్టి రహస్యం ఏందో తెలుసా మీకు? ఈ ప్రకృతిలో మీరు మనం ఏదంటే అదే వస్తూ ఉంటుంది. దానికి ఉదాహరణ అంటే మీరు ఏదైనా గుహలోకి పోయి మీరు ఓం పలకండి, తిరిగి ఏమొస్తుంది? ఓమే వస్తుంది. అదే పొడుస్తా అని పలకండి, ఆ పొడుస్తానే వచ్చింది. తంతాన్ని బలి తంతానే వచ్చింది. ఓం పలికితే ఓమే వచ్చింది. ఏది పలికితే అది వచ్చిందే ఈ సృష్టి రహస్యం, సృష్టి ధర్మం, సృష్టి విధానం. కాబట్టి మనం ఏదనుకుంటే అది బలంగా, సంకల్పం బలంగా పెరిగిన తర్వాత అది అయి తీరుతుంది. ఏదో 1-4 సార్లు అనుకుంటే కాదు. చేయగా అనుకోగా మనం అనుకున్నది అయ్యిద్ది, తప్పకుండా అయ్యిద్ది. నేను ఇందాక మాస్టర్ గారితో పాటు నేను వచ్చేటప్పుడు ఒక మాట అన్నా, నేను వ్యాపారాలు చేశానంటే నాకు ఇప్పుడు వ్యాపారాలతో పని లేదు, డబ్బుతో పని లేదు, సంపాదించుకోవాలంటే కోట్లు సంపాదించవచ్చు. ధ్యానం చేసిన తర్వాత నా నమ్మకం కుదిరింది, ఆ శక్తి ఉంది నా దగ్గర, ₹1 పెట్టి వ్యాపారం చేయగల శక్తి కూడా ఉంది నాకు. ఆ ₹1 వ్యాపారం చేస్తే 100 కోట్లు కూడా వస్తాయి నాకు. కానీ నాకు డబ్బు మీద ఆకాంక్ష లేదు కదా, ఆపేక్ష లేదు కదా, మరి ఎట్లా వస్తే రావు కదా. ముందు ఆకాంక్ష ఆపేక్ష బలంగా ఉన్నప్పుడు కదా వచ్చేదన్న.
నాకు ఇప్పుడు ఏంది ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి. ఈ చివరి దశలో మనం 60 ఏళ్ల తర్వాత నేను ఒకటే అనుకున్నా, వ్యాపారాలు 63తో ముగించేయాలని చెప్పి ఫస్ట్ నుంచి అనుకుంటా ఉండా. 63తో వ్యాపారం ముగించేశా. ఇప్పుడు నాకు 66. అయితే వ్యాపారాలు ముగించేటప్పుడు ఎందుకు అనుకుని, మన చివరి దశలో ఏది ఎక్కువగా మనలో బలంగా నాటుకుపోతూ ఉంటుందో అదే తర్వాత జన్మకి మనతో పాటు వస్తుంది. ఇంతకుముందు చిన్నప్పుడు పెద్ద వయసులో ఉన్నప్పుడు చేసినవన్నీ పక్కన పెట్టేద్దాం. ఈ చివరి దశలో మనం ఏది చేస్తే అదే మనతో పాటు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ చివరి దశలో మనం మంచి మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో నేను అన్నీ మానుకొని డబ్బులు వద్దు నాకేం వద్దు అని చెప్పి, అంటే ఉండటానికి తినడానికి డోకా లేదు, అన్నీ బాగుండయి. కాబట్టి అంటే మీరు అట్టని చెప్పి మీరు డబ్బులు లేకుండా మానుకోవద్దు. డబ్బులు ఉండాల్సినంత వరకు ఉండాలి. ఒక మహానుభావుడు చెప్తాడు, డబ్బు చెప్పుతో సమానం అని. చెప్పుతో సమానం అంటే అటు ఎక్కువ ఉండకూడదు, ఇటు తక్కువ ఉండకూడదు. చెప్పు ఏ విధంగా ఎక్కువ ఉన్నా ఇబ్బందే, తక్కువ ఉన్నా ఇబ్బందే, సమానంగా ఉండాలి. అట్లాగా ఉన్నంతవరకు మీరు డబ్బు కావాలి, లేనంతవరకు లేని వాళ్ళు డబ్బు కావాలని ధ్యానం చేయండి. వచ్చిన తర్వాత ఇక సరిపోని వచ్చిన తర్వాత ధ్యానం డబ్బుతో పని లేదనుకోండి. ముందు ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. అంటే మధ్యలో ఒక 5 నిమిషాలు ధ్యానం చేయటం వల్ల మనము ఎన్నది మన లోపలికి అబ్జర్వ్ అవుతుంది. అదే కంటిన్యూగా చెప్పుకుంటూ పోతే అది మన లోపలికి పోకుండా టైం పడుతుంది అన్నమాట. మర్చిపోయే అవకాశం ఉంటుంది, బయటికి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్యలో ఒక 5 నిమిషాలు. ఎవరు కళ్ళు తెరవరాదు, ఫ్రీగా కూర్చోవాలి, సహజంగా కూర్చోవాలి. శ్వాసని గమనిస్తూ ఉందాము. ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు తెరవరాదు. కళ్ళు మూసుకోవాలి, నిటారుగా కూర్చోవాలి, శ్వాసని గమనిస్తూ ఉండాలి.
కళ్ళు రెండు, చేతులు రెండు కళ్ళపై పెట్టుకోండి. 5, 4, 3, 2, 1. రెండు చేతులు చూస్తూ మెల్లిగా కళ్ళు తెరవండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజికి గట్టిగా క్లాప్స్ కూడా, ఇంకా గట్టిగా. ఇక్కడ మనం ఇందాక అనుకున్నాం కదా, అహం బ్రహ్మాస్మి అనుకోవాలని. మరి అది ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కూడా ఎవరో తెలుసా? బుద్ధుడు, పత్రిజీ, ఆది శంకరాచార్య. ఆది శంకరాచార్య అద్వైతం ఏం చెప్పింది? అదే, ఉన్నది ఒక్కటే. అద్వైతం అంటే రెండు లేనిది, ద్వైతం లేనిదే అద్వైతం. ఆ అంటే లేనిది, ద్వైతం అంటే రెండు లేనిదే అద్వైతం. అదే ఎవరు చెప్పినా కూడా చివరికి మన మోక్ష స్థితికి అదే. అంటే నేనే అహం బ్రహ్మాస్మి అనుకునే స్థితికి మనం వెళ్ళగలం. అది గమనిస్తూ ఆచరిస్తూ ఆ జ్ఞానం పొందినప్పుడు. ఏం చెప్పాడు ఆది శంకరాచార్య? రెండు ఉండాలి, రెండు లేకుండా ఉండాలి. రెండు ఉన్నాయి, రెండు లేవు. రెండిట్లో ఉండాలి, రెండిటికి అతీతంగా ఉండాలి. దేనిని వ్యతిరేకించకూడదు, దేనిని కావాలి అనుకోకూడదు. దేనిని వ్యతిరేకించినా మళ్ళీ దాని జన్మ తీసుకోవాల్సి వస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నాం, ఆ జన్మ మనం తీసుకోవాల్సి వస్తుంది వ్యతిరేకించినప్పుడు. ఆ అనుభవం జ్ఞానం పొందడం కోసం మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దేనిని వ్యతిరేకించకూడదు, అన్నిటినీ ఓకే ఓకే అంటూ యాక్సెప్ట్ చేయటం, అంగీకరించటం నేర్చుకోవాలి అనే అద్వైత సిద్ధాంతం. ఆది శంకరాచార్య ఈ యొక్క 788 సంవత్సరంలో పుట్టినప్పుడు ఆయన ఈ మత ప్రచారం, అసలు ఈ జనం అంతా ఎటు పడితే అటు పోతున్నారు, ఒక గమ్యం అంటూ లేదు వీళ్ళకి, ఎట్లా పడితే అట్లా ఉంటున్నారని చెప్పి ఆయన వేదాల్లో సారం అంతా గ్రహించి, చిన్నప్పుడే వేదాల సారం అంతా గ్రహించి ఆ యొక్క దానిలో ఉన్న తత్వాన్ని తెలుసుకుని తత్వబోధ ప్రచారం చేయాలని చెప్పి ఆయన చిన్నప్పుడే ఈ భారతదేశ యాత్ర మొదలు పెడతాడు. వాళ్ళ అమ్మని ఒప్పించుకొని ఆ పత్రిజీ గారు, ఆ సినిమా కూడా ఉంది చూడండి, ఆదిశంకరాచార్య సినిమాలో పత్రిజీ గారు ఆదిశంకరాచార్య గురువు గారుగా వస్తారు. ఈయన ఈ ఇల్లు వదిలిపెట్టి వాళ్ళ అమ్మకు వాగ్దానం చేసిన తర్వాత వెళుతూ ఉంటే ఉజ్జయిని దగ్గర ఒక గుహలో పత్రిజీ గోవింద భగవత్పాదులు అంటే ఆదిశంకరాచార్య గారి గురువు గారు అక్కడ కలుస్తారు. కలిసి అప్పుడు ఎవరయ్యా నువ్వు అంటాడు. ఎవరయ్యా నువ్వు అనగానే ఏమని చెప్తారు తెలుసా? అహం బ్రహ్మాస్మి అంటాడు. ఒక చిన్నపిల్లవాడు అహం బ్రహ్మాస్మి అంటాడు. అది వాస్తవమే కాబట్టి ఆయన ఆ రోజు అప్పుడు చిన్నపిల్లవాడిగా తెలుసుకున్నాడు. అది అంటే ఏంది? మనోబుద్ధి అహంకార. ఎవరు నువ్వు అనగానే ఆయన చెప్పిన శ్లోకం ఏంటి తెలుసా? మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ్చ శ్రోత్రం నా గ్రాణ నేత్రం నచ్చ జివ్వ నా వ్యోమ నా భూమి నా తేజో నా వాయువు చిదానంద రూపం శివోహం శివోహం అంటాడు. అంటే ఏంది? నేను ఈ కన్ను కాదు, ముక్కు కాదు, చెవి కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తాన్ని కాదు, అహంకారాన్ని కాదు, పంచభూతాలు భూమి, గాలి, నీరు, నిప్పు ఇవన్నీ నేను కాదు. నేను ఎవరినయ్యా? చిదానంద రూపం శివోహం శివోహం అంటాడు. చిదానందం అంటే ఏంది? ఎప్పుడూ ఆనందంగా ఉండే రూపం నాది. నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటాను. ఆ ఆనందంగా ఉండేవాడు ఎవడయ్యా అంటే శివుడు. ఆ శివుడు నేను అన్నాడు. చిదానంద రూపం శివోహం శివోహం. శివో అహం. అహం అంటే నేను, శివ శివుణ్ణి అని కరాఖండిగా చెప్పాడు. నేను ఇందాక అందుకే మిమ్మల్ని చెప్పింది అనమాట. మనము పరమాత్మ నుంచి వచ్చాము. ఆ కాన్సెప్ట్ కూడా మీకు బోర్డు మీద చెప్తాను. మనం ఎట్లా వచ్చింది, మనకు బోర్డు ఉందా గురుగారు? ఆ బోర్డు మీద మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా వచ్చింది, అసలు సృష్టి ప్రారంభమైంది, భగవద్గీతలో దానికి ఏం కోడ్ చేశాడు, ఆయన చెప్పిన శ్లోకం ఏంది,
ఆ సృష్టి విధానం ఏంది, విధి విధానం చెప్తాను. అది మనకి ఆయన ఏం చెప్పాడు ఇంకా, ఈ భూమి ప్రకృతి పంచభూతాలు నేను కాదు, పంచ ప్రాణాలు నేను కాదు, పంచకోశాలు నేను కాదు, ఇదేది నేను కాదు, ఆఖరికి పాపము కాదు పుణ్యము కాదు, నా పాప నా పుణ్య, నా ముక్తి నా మోక్ష అన్నాడు. నా ముక్తి నా మోక్ష ఏంది? మనం ముక్తి కోసం మోక్ష కోసం ఏం చేస్తున్నాము? ఆయన నాకు ముక్తి వద్దన్నాడు, మోక్షం వద్దన్నాడు. ఏంది? పాపం లేదు పుణ్యం లేదన్నాడు ఒక పక్క. సరే, ముక్తి లేదు మోక్షం లేదు అంటున్నాడు. అంటే ఏంది? ఆల్రెడీ మనం ముక్తిని పొందినటువంటి పరమాత్మ స్వరూపంలో ఉన్నాము. అది మనం తెలియక మనం ఈ కామక్రోధ లోపాలు తగిలించుకుంటూ ఉన్నాం కాబట్టి ఆ అజ్ఞానంలో ఉన్నాము. అదే ధ్యానం చేసిన తర్వాత మనకి ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది కాబట్టి అప్పుడు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని నువ్వు నమ్మి అనగలవు. కాకపోతే రోజుకి 2-3 గంటలు ధ్యానం చేయాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా 50 ఏళ్ళు పైన ఉండే కాబట్టి ఆటోమేటిక్గా 2 పూట్ల 2-3 గంటలు ధ్యానం చేయాలి. ఇంకా అవసరమైతే నేనేం చెప్తానంటే ఒక శ్లోకం చెప్తా. రాత్రంతా ధ్యానం, పగలంతా పని. పత్రిజీ గారు చెప్పింది నేను గారు చెప్పింది. రాత్రంతా పగలంతా పని. ఎందుకంటే మనము మిగతా అన్ని జీవులకి మానవుడికి ఒక తేడా ఉంది. మిగతా జీవులన్నీ అడ్డంగా ఉంటాయి వెన్నుపూసం. మానవుడికి ఎట్లా ఉంటుంది? నిలువుగా ఉంటుంది. అంటే మనం పడుకోవాల్సిన పని లేదు. వాయి అడ్డంగా ఉండి పడుకోవాలి, మనం పడుకోవాల్సిన పని ఏముంది? అట్టని పడుకోకుండా ఉండబాకండి, కాసేపు కూసేపు పడుకోవాలి. కానీ ఎక్కువసేపు నేను ధ్యానం చేయాలి, కూర్చొని ధ్యానం చేస్తే శక్తి వస్తుంది, కూర్చొని ధ్యానం చేస్తే నా లోపలికి విశ్వశక్తి ఎక్కువగా వస్తుంది అని గట్టిగా నమ్మండి. నమ్మినప్పుడు కనీసం 4-5 గంటలన్నా చేయగలరు. ఒక టెక్నిక్ చెప్తాను. మీరు గంటకి ఒక 10 నిమిషాలు అట్లాగా పడుకోబోయేలోపు గంటకు 10 నిమిషాలు చొప్పున 1 గంటన్నర 2 గంటలు అవుతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను చెప్పానే, మనం కొంచెం అలసిపోయాము, ధ్యానం చేద్దాం అన్నారు. ఎందుకని? మన మైండ్కి రిలీఫ్ ఇవ్వాలి, శరీరానికి కూడా మంచిగా చూసుకోవాలి, బ్రెయిన్ని మంచిగా చూసుకోవాలి. కంటిన్యూగా ఏ పని చేయకూడదు, కొంచెం మధ్యలో రెస్ట్ ఇస్తూ ఉండాలి. అందుకే మీకు రెస్ట్ ఇచ్చిందనమాట. శరీర మాధ్యమం కలు ధర్మ సాధనం. 3 బాగుండాలి. 3 ఏంటి? శరీరం బాగుండాలి, మనసు బాగుండాలి, ఆత్మ బాగుండాలి. శరీరం బాగుండాలంటే ఏం చేయాలి? మంచి ఆహారం తీసుకోవాలి, ఆసనాలు వేయాలి. మనసు బాగుండాలంటే ఏం చేయాలి? ప్రాణాయామం చేయాలి, ధ్యానం చేయాలి. ప్రాణాయామం ధ్యానం చేస్తారా మీరు? ప్రాణాయామం కూడా చెప్తాను, ఒక టెక్నిక్ మీకు 2 చెప్తాను. మధ్యాహ్నం భోజనం చేసి ఎలా బాగండి, ఈ 2 చెప్తా. ప్రాణాయామం ఎలాగ చేయాలని అంటే మేము చెప్పేది వేరు, మీరు యూట్యూబ్లోనూ లేకపోతే ఎవరో చెప్పింది వేరు. మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాం అన్నమాట ప్రాణాయామం. అందుకే మనసును జయించాలంటే ప్రాణాయామం, ధ్యానం. అదే ఆత్మశుద్ధిగా ఉండాలంటే, శరీరం శుద్ధిగా ఉండాలంటే ఆహారము, ఆసనాలు. మంచి ఆహారం తీసుకోవాలి, ఆసనాలు వేసినప్పుడు మన శరీరం బాగుంటుంది, హెల్తీగా ఉంటాం, పరిగెత్తుతూ ఉంటాం. అదే మనసు బాగుండాలి, ప్రాణాయామం చేయాలి, ధ్యానం చేసినప్పుడు మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనం ధ్యానం బాగా చేయగలం. తర్వాత ఆత్మ బాగుండాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఇంకోటి జ్ఞానం కావాలి ఆత్మకి. ఇప్పుడు మీరు వచ్చిందంతా, మీరందరూ ఎందుకు వచ్చారు? జ్ఞానం కోసం వచ్చారు, ఆత్మశుద్ధి కోసం వచ్చారు. ఆత్మశుద్ధి చేసుకుంటున్నారు ఇక్కడికి వచ్చి. వేమన కూడా చెప్పాడు, ఎన్ని పూజలు చేసిన ఏ లాభం మీకు ఆత్మశుద్ధి లేకుండా అంటాడు. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా అంటాడు ఆయన. అంటే చిత్తం శుద్ధి చేసుకోకుండా, అంటే స్నానం చేసాము ఇక సరిపోయింది అనుకోవద్దు. లోపల చిత్తంలో పెరుగుకుని చెత్త కూడా తీసేయాలి కదా. అది చెత్త తీసేయాలంటే ఏం చేయాలి? జ్ఞానం కావాలి, ఆత్మశుద్ధి కావాలి. ఆత్మశుద్ధి కావాలంటే ధ్యానం చేయాలి. ఈ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు, ఇట్లాంటి సత్సంగాలు. పత్రిజీ గారు ఏం చెప్పారు?
3 చేయాలి, 3 కంపల్సరీ చేయండి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ఇప్పుడు సజ్జన సాంగత్యం చేస్తున్నాం మనం. మరి ఇంటి ధ్యానం చేస్తున్నాము, సజ్జన సాంగత్యం చేస్తున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత. మరి వారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం మనం, ఈ మనకి అవకాశాన్ని కల్పించినందుకు. రెండు జరుగుతున్నట్లు అన్నమాట. అదే ఇంట్లో ధ్యానం చేసుకుంటే ఈ జ్ఞానానికి సంబంధించిన సజ్జన సాంగత్యం జరగదు. అదే పుస్తకాలు, స్వాధ్యాయం పుస్తకాలు కూడా మంచి మంచి పుస్తకాలు చదవండి. అన్ని పుస్తకాలు ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు అని చెప్పి కొనకపోయినా 2 పుస్తకాలు మాత్రం ఉంచుకోండి. పత్రిజీ గారిది 2, మళ్ళీ లలిత నామాలు గురించి, లలిత నామాల్లో ఉన్న జ్ఞానం గురించి ఒకటి గట్టిగా పట్టుకోండి. మీకు జ్ఞానం మొత్తం అందులోనే ఉంది. లలితా సహస్రనామాల్లో జక్కా పద్మ గారు రాసింది 550 రూపాయల పుస్తకం. అది తెలుసా? జక్కా పద్మ గారు అంటే విజయవాడ పిరమిడ్ హౌస్ ఆమెది. ఆమె పత్రిజీ గారి దగ్గర నుండి రాపించారు. పత్రిజీ గారు చెక్ చేశారు. పత్రిజీ గారు ప్రోద్బలంతో రాసింది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, సృష్టి మొత్తం శక్తి స్వరూపం, విశ్వశక్తి ఉన్నది. ఆ శక్తి ఎవరు? అమ్మవారు, శక్తి స్వరూపిణి. ఆ శక్తి స్వరూపిణి ఇచ్చే జ్ఞానం మొత్తం లలితా సహస్రనామాల్లో ఉంది. కానీ మన భక్తి టీవీలో కానీ లేకపోతే ఎక్కడన్నా గోళ్ళల్లో వాటిల్లో ఏం చేస్తారు? చదువుకుంటా పోతా ఉంటారు, వారు చదువుకుంటా పోతారు. అందులో అర్థం తెలియదు. కానీ అర్థం తెలుసుకొని చదివితే జ్ఞానం వస్తుంది, దానికి సంకల్ప బలం పెరుగుతుంది. మరి ఇందాక ఎందుకు చెప్పుకోబోయాం, సృష్టి విధానం కదా. ముందు అమ్మవారి నామాల గురించి చెప్పుకున్నాం. అమ్మవారు అసలు ఈ యొక్క ధ్యానం గురించి ఏం చెప్పింది, ధ్యానం ఎంత గొప్పది ఏం చెప్పింది అని అమ్మవారి లలిత నామాల్లో జక్కా పద్మ గారు రాసింది చెప్తాను. ఏంటంటే, నీవు ధ్యానం చేయగా ఎడా పింగళ నాడులు 2 యాక్టివేట్ అయ్యి నీలోనికి శక్తి ప్రవహించి, విశ్వశక్తి ప్రవహించి నీ బాడీ మొత్తము ఇది కంఠ భాగము నుండి మధ్య భాగం వరకు, మూలాధారమును కంఠ విశుద్ధి చక్రం నుండి మూలాధార చక్రం వరకు వచ్చే విశ్వశక్తి నిండిపోయి, ఆ తర్వాత నీ బాడీ మొత్తం ప్రవేశిస్తుంది. పాదాల నుండి అన్ని భాగాలకు ప్రవేశిస్తుంది. ఆ తర్వాత శిరస్సులోకి ప్రవహిస్తుంది ఆ విశ్వశక్తి. ఆ శిరస్సులో ఆ సుషుమ్నా నాడిని యాక్టివేట్ చేసి, ఆ యాక్టివేట్ అయిన సుషుమ్నా నాడి కులామృతైకరసిక కుల సంకేత పాలిని అంటుంది అమ్మవారు లలితానామాల్లో. అంటే ఏంది? ఈ సుషుమ్నా నాడి యాక్టివేట్ అయిన తర్వాత అమృతాన్ని కురిపిస్తాను. కుల అంటే ఏంది? సుషుమ్నా నాడి. ఆ సుషుమ్నా నాడి యాక్టివేట్ అయిన తర్వాత వీళ్ళు అమృతం కురుస్తుంది. ఆ యొక్క సిగ్నల్స్ శాస్త్రాలంలోకి ప్రవేశిస్తాయి. కుల సంకేత పాలిని ఆ సంకేతాలు ఇస్తూ నిన్ను పాలిస్తూ ఉంటుంది. ఎవరు? విశ్వశక్తి. ఇక్కడ అమ్మవారు నేను అంటలా. అసలు దేవుడు నిరాకారుడు, అమ్మ లేదు, అయ్య లేదు, అందరూ దేవుళ్ళే. ఇక్కడ విశ్వశక్తి అంటాను నేను అమ్మవారిని. ఆ విశ్వశక్తి ఏ విధంగా వస్తుందనేది మనకి మహర్షులు, హయగ్రీవాచార్యుడు అగస్త్య మహామునికి చెప్పినటువంటి ఈ ధ్యానంలో కూర్చొని ఆ శక్తి, ఆయన ధ్యాన శక్తితో ఈ జరిగిన దాన్ని చూసి, ఇప్పుడు రామాయణం ఉంది. రామాయణం ఎవరు రాశారు? ఆయన అక్కడ పోయి రాముడు చేసిన పనులు చూసి రాయలా. వాళ్ళు ధ్యానంలో కూర్చొని జరిగిన దాన్ని చూసి రాయగలరు. మనం మహాత్ములు, మహర్షులు ఆ శక్తి తరంగా, శక్తి ఆ విధంగా ఎక్కువగా ధ్యానం చేస్తారు కాబట్టి దర్శించే శక్తి ఉంటుంది వాళ్ళకి. రామాయణం ఎలా జరిగిందని అనుకొని కూర్చున్నారనుకో, ఆటోమేటిక్గా ఏం జరిగిందని తెలిసిపోయింది వాళ్ళకి. అట్లానే అసలు విశ్వం గురించి ఏంది, ఆ విశ్వశక్తి ఏంది అని దర్శించినటువంటి వాడు హయగ్రీవాచార్యుడు. అది మళ్ళీ చెప్పినటువంటి వాడు ఎన్నవాడు ఎవరు? అగస్త్య మహాముని. ఎన్ని వాస్తవాలు అన్నమాట. ఎందుకు మనం అభూత కల్పనలు అనుకోవాల్సిన పని లేదు. ఇది పుట్టుడు పురాణాలాగా రాశారులే అనుకోవద్దు. ఎన్ని వాస్తవాలే.
అయ్యి ఆ పనులు రాముని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంది, అది చూసి నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఆ శక్తి ఆయన బీజాక్షరాలు, ఇప్పుడు బీజాక్షరాలు అంటారు, వాల్మీకి రాసిన బీజాక్షరాలు కానీ అమ్మవారు రాసిన లలితనామాల్లో బీజాక్షరాలు కానీ ఆ శక్తి తరంగాలు మనకు వస్తూ ఉంటాయి. అమ్మవారు ఏం చెప్పింది, కులామృతైక రసిక కుల సంకేత పాలన అంది. ఎప్పుడు ఎట్లాగా వచ్చేది, అరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవిని ఔషధి అంది. హర అంటే శివుడు, నేత్రం అంటే ఈ ఆజ్ఞా చక్రం, శివుని యొక్క 3వ కన్ను, అది ఓపెన్ అయింది అంటుంది. ఓపెన్ అయిన తర్వాత కామ సందగ్ధ అంది. సందగ్ధ అంటే మన కర్మలన్నీ దగ్ధమైపోతాయి అంటుంది అమ్మవారి ఇక్కడ. దగ్ధమైపోతాయి. ఎప్పుడు విడా పింగళ నాడుల్లో నుంచి సుషుమ్న నాడి యాక్టివేట్ అయినప్పుడు ఈ యొక్క కర్మలన్నీ దగ్ధమైపోతాయి. అరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధ. కామ సంజీవన ఔషధ అంటే ఏంది, నీ ఆరోగ్యం బాగుండటానికి సంజీవనం లాంటిది యొక్క ధ్యానము అంటుంది. కామం అంటే ఏంది, కోరికలు. ఈ కోరికలు కూడా తీరుస్తానంటుంది అమ్మవారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేవి కూడా తీరుస్తానంటుంది అమ్మవారు. ఇచ్ఛాశక్తి అంటే నువ్వు కోరిన కోరికలు, క్రియాశక్తి అంటే నువ్వు చేయడానికి పనులు చేయడానికి కావాల్సిన శక్తి, ఆ శక్తి కూడా నేను ఇస్తాను. జ్ఞానశక్తి, జ్ఞానం కూడా నేను ఇస్తానంటుంది. ఎప్పుడు ధ్యానం చేస్తే. నోట్ దిస్ పాయింట్ అనమాట. అరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధ. ఈ ఎట్లాగా ధ్యానం చేయాలి, ఎట్లాగా శక్తి వస్తుంది, ఆమె చెప్పిన శ్లోకాల్లో కంఠద కటి పర్యంత ఉంది. ధ్యానం చేయగా కంఠం అంటే ఇసూజి చక్రం అంటే కటి పర్యంత అంటే పట్ట కింద భాగం, కటి భాగం అంటే ఎముక భాగం, మూలాధార చక్రం కింద ఎముక భాగం ఉంటుంది. మనం కూర్చోగలిగామంటే అక్కడ ఆ ఎముక భాగం ఉండబట్టి కూర్చోగలుగుతున్నాం. అక్కడే మూలాధార చక్రం ఉంది. ఈ కంఠం నుండి కటి పర్యంత వరకు నీ యొక్క శక్తి వస్తుంది. ఈ శక్తి ఎలాగా ఉంటుందంటే, శక్తి కోటైక తాపన్న, ఈ మధ్యకోట స్వరూపిణి. ఈ మధ్యకోటంలో ఈ కోట మొత్తం శక్తి తరంగాలతో నిండిపోయిన తర్వాత ఆ శక్తి కోటైక తాపనతో ఉండి, శక్తి కోట కట్యతో భాగధారిణి అంటుంది. మళ్ళీ కట్యతో భాగధారిణి అంటే ఈ కట్టె అంటే ఈ మూలాధార చక్రం నుండి ఈ కట్టి మూలం నుండి భాగాల వరకు అన్ని భాగాల వరకు కట్టిన భాగధారిని ధరిస్తుంది. ఏది విశ్వశక్తి. ఆ విధంగా రాంగ మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర ఉంది. మూల మంత్రం ఏంది, ఓంకారం. ఆ ఓంకారం ఎక్కడుంది, మూలాధార చక్రంలో ఉంది. ఆ ఓంకారంతో నీవు ఈ యొక్క విశ్వశక్తి నీ లోపలికి వచ్చిన తర్వాత ఆ ఓంకారం యాక్టివేట్ అయ్యి ఉద్దీపన చెంది మూల మంత్రాత్మిక ఆత్మతో నిండిపో. మూల మంత్రాత్మ మూల కూటత్రయ కళేబర ఉంది. కళేబర అంటే ఏంది, శరీర భాగం మొత్తం. శరీరాన్ని కళేబరం అంటాం కదా. ఈ శరీరం అంతా మూలకోటత్రయ. ఈ త్రయ అంటే మూలకోటం. ఇది ఈ సుషుమ్న, ఎడా పింగళ, సుషుమ్న నాడి, దాన్ని మూలకోటం అంటారు. 3 కలిసిన చోటని మూలకోటం అంటారు. అదే భృకుటి మధ్య. అక్కడ వరకు ఈ యొక్క విశ్వశక్తి వ్యాపించి నీకు ఆ శిరస్సు భాగంలోకి పోయి ఆ శిరస్సు మొత్తం నిండిపోతుంది. ధ్యానం చేయగా చివరి దశలో ఏమవుతుంది, శిరస్సు మొత్తము ఆ విశ్వశక్తితో నిండిపోతుంది. అప్పుడు నీకు సహస్రారంలోకి పోయి అమృతాన్ని కురిపిస్తాను ఉంటుంది. దీనికి ఇంకో మాట కూడా చెప్పిద్దాం అమ్మవారు. ఇంకో శ్లోకం, ఇంకొక నామాల్లో సహస్రారం భుజారూఢ సుధాసార వివర్షిణి అంటుంది. ఈ సహస్రారంలో నుండి అమృతాన్ని కురిపిస్తానంటుంది. సహస్రారాం భుజారూఢ సుధాసార వివర్షిణి. వర్షిస్తాను. ఏంది, అమృతం. ఎన్ని ఒట్టిది కాదు, నిజమే. ఎందుకంటే నేను అనుభవించా. ధ్యానం చేసిన తర్వాత నాకు ఒక రోజు అయితే అంగిట్లో అమృత బిందువులు పడ్డాయి. ఎందుకు అమృత బిందువులు పడ్డాయి అనుకుంటున్నా. అంటే ఎప్పుడు పడతాయని కాదు, అందరూ పడతాయని కూడా కాదు. ఒక్కసారి పడవచ్చు, ఒక్కసారి పడకపోవచ్చు. అమృత బిందువులు పడబట్టే ఆ మహాత్ములు చాలామంది ధ్యానం చేసిన మహాత్ములు చాలా ఎక్కువ ధ్యానం చేసే వాళ్ళకి ఆహారంతో పని లేదు. అందుకే అడవుల్లో, హిమాలయాల్లో ధ్యానం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఆహారంతో పని లేదు. కారణం ఏంది, వాళ్ళకి అమృతమే ఆహారం. ఇప్పుడు ధ్యానం ఎట్లా బాగా చేయాలని చెప్తుంది చూడండి. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని.
మూలాధారంలో నువ్వు గమనిస్తూ ఉంటే బ్రహ్మగ్రంథి విభేదన జరుగుతుంది. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మణిపూరాంతరుద్ర విష్ణు గ్రంథి విభేదిని, మణిపూరక చక్రం ఛేదించబడుతుంది. ఆ తర్వాత ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి విభేదిని అంటుంది. ఆజ్ఞాచక్రం ఎక్కడ మన బుకుటి మధ్య బొట్టు పెట్టుకునే దగ్గర ఆజ్ఞాచక్రం ఉంటుంది, అది ఛేదించబడుతుంది. అది ఛేదించిన తర్వాత ఏమవుతుంది, నీకు ఈ తటలిత సమరసి షట్చక్రోపర సంస్థ ఈ చక్రాలు మొత్తం యాక్టివేట్ అయ్యి ఈ తటలిత సమరుచి ఆ సమభాగంతో నువ్వు చేరుకొని సమాధి స్థితిలో చేరుకొని నువ్వు 7 రంగులు నీవు అప్పుడప్పుడు కొంతమందికి మాకు 7 రంగులు కనపడుతున్నాయి అంటారు. ఇంద్రధనస్సు ధ్యానంలో హైయెస్ట్ ధ్యానం బాగా అయిన తర్వాత మాకు ఇంద్రధనస్సు కూడా కనపడింది అంటారు. అది కనపడుస్తుంది ఎప్పుడయ్యా అంటే మహాకుండలిని శక్తి బిసతంతు తనీయసి అంది. ఈ మహాకుండలిని శక్తి ఎక్కడుంది? మూలాధారంలో ఉంది. ఆ మూలాధారంలో ఉన్న శక్తి ఆ యొక్క ధ్యానం ద్వారా యాక్టివేట్ అయిన తర్వాత బిసతంతు తనీయసి అంటే నీ యొక్క ఈ బ్రహ్మరంధ్రం, బిసతంతు తనీయసి అంటే బ్రహ్మరంధ్రం నుండి లోపలికి వచ్చే విశ్వశక్తి ద్వారా ఈ మహాకుండలిని శక్తి మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి, మూలాధారాన్ని ఏమంటారు? కుండలిని శక్తి అంటాం. ఆ కుండలో ఉన్న శక్తిని బయటికి తీసుకొచ్చి నీకు ఇవన్నీ పొందుతావు నువ్వు అంటుంది. ఏం పొందుతా ఉంటుంది? ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత. నువ్వు నీకు ఆత్మవిద్య కావాలంటే ఆత్మవిద్య, శ్రీ విద్య కావాలంటే శ్రీ విద్య, మహావిద్య. ఇది జ్ఞానం. జ్ఞానం 2 రకాలుగా ఉంటుంది. జ్ఞానం 3 రకాలుగా ఉంది. ఏది? ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అనే జ్ఞానం ఉంది. ఇన్ని రకాలైన జ్ఞానాన్ని నువ్వు పొందుతూ ఉంటుంది. ఎన్ని కోరుకొని ధ్యానం చేస్తున్నావు కాబట్టి. శ్రీ షోడశాక్షరి విద్య త్రికూట కామకోటిక అంటుంది. 16 కళల విద్యలు ఉన్నాయి. ఆ 16 కళల విద్యలన్నీ వస్తాయి నీకు అంటుంది. ధ్యానం చేస్తే అందుకే జ్ఞానం వచ్చింది, మాకు చాలా బాగుంది అంటూ ఉంటారు. ధ్యానం ద్వారా జ్ఞానం అంటారు పత్రిజీ గారు. అందుకే అమ్మవారు చెప్పింది కూడా లలితనామాలు అదే చెప్పింది. కానీ మనం చదువుతాం కానీ లలితనామాలు దానిలో అర్థం తెలుసుకోం అన్నమాట. అప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత మనకి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మాత్రమే కాదు, సవ్య మార్గస్థ సర్వ ఆపద నివారిణి అంటుంది. సర్వ ఆపదలు పోగొడతానంటుంది. ధ్యానం చేసిన వాళ్ళు అనుభవించే ఉంటారు. మీరు ఇంతకుముందు కష్టాలు చిన్న కష్టం కూడా పెద్ద కష్టంగా కనపడేది. ధ్యానం చేసిన తర్వాత మీకు పెద్ద కష్టం కాస్త చిన్న కష్టంగా కనబడుతూ ఉంటుంది. అది చిన్న కష్టంగా మారిపోతుంది. చిన్న కష్టం అయితే అసలు కష్టం లేకుండా ఉండొచ్చు. గమనించే ఉంటారు. ధ్యానం చేసిన తర్వాత మనకి ఈ యొక్క సర్వ ఆపద నివారిణి, సర్వ ఆపదలు పోగొడతానంటుంది. సవ్య మార్గస్థ మంచి మార్గంలో, అపసవ్య మార్గంలో కాకుండా సవ్య మార్గంలో మిమ్మల్ని సరైన దారిలో పెడతాను అంటుంది. అలానే సర్వ వ్యాధి ప్రశమని, సర్వ మృత్యు నివారిణి అంటుంది. మనకి ధ్యానం చేసిన తర్వాత ఆరోగ్యం బాగుంటుంది అంటూ ఉంటారు చాలామంది. అమ్మవారు కూడా అదే చెప్పింది. సర్వ వ్యాధి ప్రశమని అంటే పోగొడుతుంది, సర్వ రోగాలు పోగొడుతుంది. మైగ్రేన్ నుండి క్యాన్సర్ వరకు అన్ని రోగాలు పోతాయి ధ్యానం చేసిన వాళ్ళకి. ఎంతోమంది లక్షలాది మంది ఈ అనుభవం చెప్తున్నారు. అంటే క్రానికల్గా అయిన తర్వాత పెరగకుండా ఉంటుంది, కానీ తగ్గాలంటే కొద్దిగా గొప్ప తగ్గవచ్చు. కానీ ఇది సపోజ్ 4th స్టేజ్ క్యాన్సర్ ఉందనుకోండి, అది చెప్పలేము. అదే ఇన్సులిన్ స్టేజ్ షుగర్ ఉందనుకోండి, అది చెప్పలేము. ఏదో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ధ్యానం మొదలు పెట్టారనుకోండి, అవి తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. హై స్టేజ్లో ఉన్నప్పుడు వాటి ప్రభావం ఈ తక్కువలో ఉన్నప్పుడు పెరగకుండా ఉంటాయి. ఈ తక్కువలో ఉన్నప్పుడు పూర్తిగా పోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ హై స్టేజ్లో ఉన్నప్పుడు, ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మందులు వాడుకోవాల్సిందే. ధ్యానం చేయాల్సిందే, మందులు వాడుకోవాల్సిందే. సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి అంది అమ్మవారు. ఆ విధంగా నిర్మమో నిరహంకారో నిర్లోభ లోభనాశిని. మనం ఎటువంటి అహంకారము, ఎటువంటి మమకారము, మమకారాలకు అతీతంగా తీసుకెళ్తాను. లోభానికి అంటే అన్ని రోగాలకు మూలం లోభం. ఆ లోభం ఒకటి పోగొట్టుకుంటే ఏంటి
గొరగముడి వెంకటస్వామి గారు అదే చెప్పింది. ఆశపోతే అంతా పోతుండే అన్నాడు. ఒక్క మొక్కలు తెలిసేశాడు. నీలో ఉన్న గుణాలన్నీ సప్తరజతమో గుణాలన్నీ పోవాలి అంటే ఆశపోతే చాలు, ఆశపోతే అంతా పోతుండే అన్నాడు. అమ్మవారు కూడా అదే చెప్పింది. నిర్లోభ లోభనాశిని, నీవు ధ్యానం చేయగా నీలో ఉన్న పిసినారితనం పోగొడతాను అంటే ఈ మంచి మంచి కార్యక్రమాలకి నా డబ్బు సద్వినియోగం చేస్తాను అనే నీ యొక్క మనసు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ధ్యానం చేసిన తర్వాత. ఆ విధంగా అమ్మవారు లలితానామాలు ఇట్లా చాలా లలితానామాలు చాలా ఉన్నాయి కదా, ఈ విధంగా చాలా చెప్పుకుంటా వచ్చింది అమ్మవారు. కాబట్టి లలితానామాల పుస్తకం ప్రతి వాళ్ళు ఇంట్లో ఉంచుకోండి. అది జక్కా పద్మ. నేను వేరే వాళ్ళు రాసిన పుస్తకం అయితే కొనేవాడిని కాదు. ఒక ధ్యానం వాళ్ళు రాసిన పుస్తకాన్ని ధ్యానం వాళ్ళు చెప్పిన మాటలే నమ్ముతా. ఎందుకు? ధ్యానం వాళ్ళ దగ్గర ఉండే జ్ఞానం ఒకటి, మామూలుగా ఉండే వాళ్ళ దగ్గర జ్ఞానం ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఆమె ధ్యానం బాగా చేసిన రాసింది కాబట్టి ఈ పుస్తకం, ఆ లలితానామాల పుస్తకం కొనుక్కోండి. ఏ పుస్తకం ఉన్నా లేకపోయినా ఈ 3 పుస్తకాలు కొనండి. ఏది? తులసిదళం, గీతాయనం, భగవద్గీత, గీతాయనం పత్రిజిది, ఈ జక్కా పద్మ గారు రాసిన ఈ లలితానామాలు. ఎంతమంది దగ్గర ఉండయి? రాని వాళ్ళు మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటారు కదా, వాడి చేత చదివిస్తే వాళ్ళు తరించుతారు. నువ్వు ఆ యొక్క అవకాశం వాళ్ళకు కూడా ఇచ్చినట్టయితే వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు నువ్వు వింటా ఉండు, చాలు, సరిపోయింది. లేకపోతే నీతోటి వాళ్ళు, నీ ఓటి వాళ్ళు, నీ ఫ్రెండ్స్ ఎవరిని ఉంటారు, వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళకి ఈ పుస్తకం అమ్మ నువ్వు చదువుతూ ఉండు, నేను వింటా ఉంటా అని చెప్పి వాళ్ళకి నువ్వు మేలు చేసిందని అవుతావు. అట్లాగా ఇప్పుడు ఈ 3 పుస్తకాలు చెప్పిన పుస్తకాలు ఎవరి దగ్గర ఉన్నాయా? ఎందుకంటే పత్రిజీ స్వాధ్యాయం అని చెప్పారు. స్వాధ్యాయం అంటే ఏంది? చదవాలి అంటే ఏంది? గురువుతో మనం సాంగత్యం, గురువు మన ముందుగా ఉంటాడు. గురువు ఆయన జ్ఞానం ఆ పుస్తకంలో ఉండటమే కాదు, గురువు ఆశీర్వాదాలు కూడా ఆ పుస్తకంలో ఉంటాయి. అందువల్ల గురువు పుస్తకం మన దగ్గర ఉందంటే గురువు మనతో పాటు ఉన్నట్లు లెక్కే. అందుకే పుస్తకాలు చదవాలనేది, పుస్తకం ఉండాలనేది కారణం. ఈ 3 పుస్తకాలు కొనుక్కోండి. మీరు వేరే చాలా రకాల పుస్తకాలు వస్తున్నాయి కాబట్టి అయ్యేం కొనబాకండి. కొంటే ఈ 3 కొనండి, లేకపోతే లేదు. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. మనసులోని శోని నోటిలోని మౌనము, మనసులోని శోని, దాని పేరు ధ్యానము నోటిలోని మౌనము, మనసులోని శోని, దాని పేరు ధ్యానము. మాటలోని ఎరుక
మాటలోని సత్యము మాటలోని ఎరుక మాటలోని సత్యము మాటలోని ఎరుక మాటలోని సత్యము మాటలోని ఎరుక మాటలోని సత్యము దాని పేరు జ్ఞానము 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరు జ్ఞానము